గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? రాశినాథుడు 6th హౌస్లో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం అనుకోని లిటికేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. బట్ సక్సెస్ కూడా ఉంటుంది వీరికి చెప్పాలంటే. అది కూడా ఎలా అంటే పార్ట్నర్స్ సహకరించడం వల్ల అండ్ కొంత ప్లానెడ్గా వెళ్ళడం వల్ల స్త్రీల మూలంగా కూడా ఒక్కొక్కసారి సక్సెస్ వస్తుంది ఈ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు. వీరికి ప్రాపర్టీస్ అమ్మే విషయం, కొనుగోలు విషయాల్లో, అలానే ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది సార్? ప్రాపర్టీస్ విషయంలో అయితే ఇక్కడ 20వ తేదీ లోపలే కొనమని చెప్తాను నేను ఈ రాశి వారికి కూడా. ఎందుకంటే 20వ తేదీకి ఎప్పుడైతే కుజుడు నీచ పొందుతున్నాడు అష్టమం కూడా వన్ ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ ప్రాపర్టీ స్థానంగా చెప్తారు యాన్స్టస్ ప్రాపర్టీస్ మూలంగా. కాబట్టి 20వ తేదీ తర్వాత పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త పడాలి మీరు. బట్ ప్రాపర్టీ మీద లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే 4వ అధిపతి 6లో ఉన్నందుకు. ఖాళీ ల్యాండ్లు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గృహం విషయంలో పెద్ద ప్రాబ్లం ఏమీ రాదు, కానీ ఖాళీ స్థలం తీసుకొని మనం ఎక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళు, అది కూడా కబ్జా చేయడం ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే, వీరికి హెల్త్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? హెల్త్ పరంగా చూసుకుంటే కొంచెం ఓవర్ ఫ్యాట్ ఉండేటువంటి వారు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేటువంటి వారు అండ్ ఇట్లాంటి వారు కొంత జాగ్రత్త తీసుకోవాలండి ఎంతైనా. ఎందుకంటే లగ్నాధిపతి 6లో ఉన్నాడు కదా, సో అందుకని ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, వీరి మ్యారేజ్ అలానే సంతాన విషయాల్లో ఎలా ఉండబోతుంది సార్? మ్యారేజ్ విషయంలో కనుక తీసుకుంటే 7th లార్డ్ ఎవరైతే ఉన్నారో బుధుడు మనకి తులారాశిలో సంచరిస్తుంటాడు 13వ తేదీ వరకు. బట్ 13వ తేదీ ముందు మాత్రం కన్యలో ఉంటాడు. ఎగ్జాల్టెడ్ పొజిషన్ అయినా కేతువుతో ఉన్నాడు కాబట్టి 13 తర్వాత వీళ్ళు వివాహం గురించి మాట్లాడుకోవడం కానీ ఆలోచించడం కానీ మంచిది. బట్ ఏదైనా కానీ కొంత నత్తనడకగా నడుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇది కేతువుతో కలిసి ఉండడం ఒక కారణము, శని మూడులో ఉండడం అంటే ప్రయత్న స్థానంలో శాటర్న్ ఉండడం. సహజంగా శని మూడులో ఉంటే మంచిదే, కానీ వివాహం సంబంధించిన విషయాల దగ్గరికి వచ్చేసరికి స్లో అవుతూ ఉంటుంది. జాబ్ అలానే బిజినెస్ రంగాల్లో ఎలా ఉండబోతుంది సార్? దశమ గ్రహణం పట్టింది వీరికి. దశమ స్థానంలో సూర్యగ్రహణం పడుతుంది 2వ తేదీ. అది జాబ్ విషయంలో మంచి యోగం ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ ఏదైనా జాబ్ పైన వెంటనే రావడం, జాబ్లో ఊహించని పరంగా మార్పులు, ప్రమోషన్స్ ఇట్లాంటివి ఇస్తుంది. బిజినెస్ అయితే ఒకటి లాభంలో శుక్రుడు తర్వాత బుధుడు వస్తున్నాడు అక్కడికి. సో వీళ్ళకి పర్టికులర్గా ఈ బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో స్కూల్స్, కాలేజెస్, డిజిటల్ మార్కెటింగ్ నడిపేటువంటి వారు, ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించిన ఇట్లాంటి బిజినెస్లో వాళ్ళకి యోగిస్తుందని చెప్పుకోవాలి 3-4 వారాల్లో వీరికి. ఓకే, ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే పరిహారాలు ఏంటి సార్? జాగ్రత్తలు అంటే ఒకటేనండి, ఏది కూడా మనసు మీదకి తీసుకోకూడదు. తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పరిహారాలు అంటే కాస్త కందులు దానంగా ఇస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. చాలా మందికి కూడా ఈ రాశులు అనేది పర్టికులర్గా ఈ రాశి అనేది తెలియదు. గోచారాలని అనుసరించి మిగతా వారు ఎటువంటివి చేయాల్సి వస్తుందంట? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఇక్కడ. ఎందుకంటే కొంతమందికి రాశి, నక్షత్రము ఇవేవి తెలియదు, లగ్నం ఏం తెలియదు. అలాంటి వారు ఈ సమయంలో పర్టికులర్గా ఇప్పుడు మనకి 20వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు. ఇది దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి విషయాలను చూపిస్తూ ఉంటుంది. మీకు గమనించండి, మనం చంద్రగ్రహణం సమయంలో విదేశాల్లో కూడా కొంత ఫ్లడ్స్ లాంటివి వస్తాయి చెప్పుకున్నాం మనం. అప్పుడు మీరు 2-3 డేస్ బ్యాక్ చూస్తే చైనాలో చూడండి విపరీతమైన వర్షపాతం అది నమోదైంది, నిన్న మొన్న సంథింగ్. అంటే ఇక్కడ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కుజుడు నీచబడ్డా, శనిని చూస్తున్నా లేదా రాహు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతాయంటే కొంచెం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత జనాల్లో వ్యతిరేకతలు కానివ్వండి, కొంత అల్లర్లు, కొంతవరకు ఈ ప్రభావం ఏదైతే స్ట్రెస్ఫుల్ని ఇచ్చేటువంటి ప్రభావాలు పెరుగుతూ ఉంటాయి లోకంలో. అందులో పర్టికులర్గా కుజుడు శనిని చూస్తున్నాడు కాబట్టి అందరూ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాను. ఎందుకు, శాటర్న్ మీద కుజుడు దృష్టి ఉంది ఇప్పుడు ప్రజెంట్, అందుకని అదొకటి మెయిన్. అండ్ అలాగే కొంత ప్రభుత్వాల మీద, రాజకీయ నాయకుల మీద కూడా వ్యతిరేకత బాగా పెరుగుతుంది రాబోయే 2-3 మంత్స్లో. ఇంకా ఆల్రెడీ 1 మంత్ నుంచి దాని ప్రభావం ఉందని ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాం, ఇంకా పెరగనుంది. అలాగే కొంతమంది నాయకులకి మంచి పేరు కూడా వస్తుంది ఎప్పుడైనా సరే నీచభంగ రాజయోగంలో రవిని చూస్తున్నప్పుడు. రెండూ జరుగుతాయి సైమల్టేనియస్గా. వస్తే మంచి పేరు, లేదంటే రెండూ వస్తాయి. అంటే కొంతమందికి మంచి పేరు వస్తుంది, కొంతమంది మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్గా వస్తాయి. పేరు ఎక్స్ట్రీమ్లో వస్తుంది, వ్యతిరేకత ఎక్స్ట్రీమ్లో వస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా ఇచ్చే ప్లానెట్స్ 2 పరస్పరం నీచంలో ఉన్నప్పుడు అనమాట ఇది పర్టికులర్గా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే,
సామాన్య ప్రజలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేవు, టైం లేదు, ప్లేస్ లేదు అనుకునేటువంటి వారు ముఖ్యంగా గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించండి. ఇది మెయిన్గా చూసుకోండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఏదేమైనప్పటికీ కూడా మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ సూర్యగ్రహణం కూడా వస్తుంది. సో నేను అనేది ఏంటంటే సూర్యగ్రహణం రోజు అదే రోజు మనకి మహాలయ అమావాస్య కూడా ఉంది. మహాలయ అమావాస్య ఉన్నందుకు పితృదేవతలకి పిండ ప్రదానాలు, లేనట్లయితే తిలలు వదలడము, లేనట్లయితే స్వయం పాకం ఇవ్వడము చేయండి. రెండవది ఏంటంటే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా వీలున్నంత మటుకు నవరాత్రులు చేసుకోవడానికే ట్రై చేయండి. బికాజ్ ఆఫ్ యమద్రంష్టికలు అంటారు ఈ సమయాన్ని. అంటే యముడి యొక్క కోరలు తెరిచుండేటువంటి కాలంగా చెప్తూ ఉంటారు. అంటే మీరు గమనించినట్లయితే ఈ సమయంలోనే కొంచెం బాగా ఏజ్డ్ పర్సన్స్ కావచ్చు, కొంచెం రోగంలో ఉండేటువంటి వారికి కావచ్చు ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని నవరాత్రులు చేసుకోమని చెప్తారు. నవరాత్రులు కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి రక్షణ ద్వారా ఈ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. మనకు అదిగాక క్రోధినామ సంవత్సరం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కుజుడు నీచబడి శనిని చూసే ప్రభావం ఉంటుంది. కాస్త 2 గ్రహణాలు కూడా జరిగాయి ఈ మధ్యకాలంలో. అంటే నెక్స్ట్ సూర్యగ్రహణం రాబోతుంది, చంద్రుడు అయ్యారు, సూర్యుడు రాబోతుంది. కాబట్టి ఈ ప్రభావాలు ఏవి కూడా మన మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. ఇంకా వీలైతే కనుక ఆ 9 రోజులు కూడా బిల్వపత్రం ఉంటుంది. బిల్వపత్రానికి చందనము అంటే ఎర్ర చందనము రాసి దాంతో కనుక అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. సరే, ఇప్పుడు మీరు చెప్పినవి సరిపోతాయా, లేకపోతే పర్సనల్ చార్ట్ ఏమన్నా చూసుకోవాల్సి వస్తుందా? ఎప్పుడైనా అమ్మ గోచారం అనేది ఒక 10% 15% ప్రభావం ఎప్పుడు కూడా. ఓకే, ఎప్పుడు పర్సనల్ చార్టే. ఎందుకంటే చూడండి, ఒక వ్యాపారంలో కొంతమంది బాగా రాణిస్తే కొంతమంది రాణించరు. ఎందుకు అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి. కానీ ఆ పర్సనల్ చార్ట్లో ఈ వ్యక్తికి వ్యాపారం యోగించే జాతకాలు బాగా యోగిస్తాయి. ఇప్పుడు ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్లాస్లో టీచర్ అందరికీ ఒకలాగే చెప్తుంది, కానీ ఒకళ్ళు మాత్రం బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అవుతారు, ఒకళ్ళు ఏమి చదవరు. దానికి కారణం న్యాచురల్గా చూస్తే మనం శ్రద్ధ పెడుతున్నారు, శ్రద్ధ పెట్టట్లేదు అంటాం. కానీ శ్రద్ధ పెట్టడానికి గల కారణం ఏంటని జ్యోతిషశాస్త్రం చెప్తుంది. వీడు టీచర్ చెప్పేది వీళ్ళు వింటున్నారు, ఈ అబ్బాయి వినట్లేదు, అందుకని వీడు బ్రిలియంట్ అయ్యాడు, వీడు అవ్వలేదు అంటాం. కానీ ఎందుకు వింటున్నాడు, ఎందుకు వినట్లేదు అని చెప్పడానికి పర్సనల్ చార్ట్. ఎందుకంటే వినే వ్యక్తికి 4th హౌస్ చాలా బాగుంటుంది, వినటువంటి పిల్లవాడికి 4th హౌస్ సరిగా బాగోదు. ఒక స్కూల్కి తీసుకెళ్ళి మనం అందరి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని అందులో క్లియర్గా డే టు టైం ఉంటే వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా చదవరు అని చెప్పేసి ఒక చార్ట్ చూసి మనం అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి, మన పర్సనల్ చార్ట్ మన పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నం పాడైంది, మీకు ధనం సరిగ్గా రావట్లేదంటే మీ ధనస్థానాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ భయపడ్డాం కదా జ్యోతిషాస్త్రం ఉంటుంది, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాడీలో మనకి కొలెస్ట్రాల్ పెరిగిందంటే తగ్గించుకుంటున్నాం, లేనట్లయితే బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ తగ్గిందంటే దానికి ఏమైనా తీసుకుంటున్నాం. అలాగే బాడీని ఎలా అయితే మనం కాపాడుకుంటామో చార్ట్లో ఓకే మనకి గ్రహాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సెట్ చేసుకోవాలి. మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదంటే 3rd హౌస్, పిల్లలకి చదువు రావట్లేదంటే 4th హౌస్, సంతానం కలగట్లేదంటే 5th హౌస్, వివాహం అవ్వట్లేదంటే 7వ స్థానం. డైలీ మనం చేసేటువంటి కర్మలు ఎప్పుడు ఇబ్బంది ఎందుకు పడుతున్నాము అన్నప్పుడు 6th హౌస్ బాగోదు, పూర్వజన్మ కర్మస్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే మనకి ఉద్యోగంలో బాగుంటుందా, వ్యాపారంలో బాగుంటుందా అంటే 10th హౌస్ బలంగా ఉంటే ఉద్యోగం, 11th హౌస్ బలంగా ఉంటే వ్యాపారం, బుధుడు బాగుంటే వ్యాపారం, శని బాగుంటే ఉద్యోగం, అట్లా అనమాట. ఆ రకంగా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్స్ వస్తాయో అన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో మనకి పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలి, బాగా ట్రాఫిక్ ఉంటే గంటన్నర పట్టవచ్చు. మొన్న వర్షం పడింది, నేను కొండాపూర్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 4 hours పట్టింది. అదే నార్మల్గా పొద్దున్నే నేను 6 o'clock అప్పుడు కార్ వేసుకుని వచ్చామనుకోండి, మనకు 30-40 నిమిషాల్లో వచ్చేస్తాం. ఎక్కడ 4 గంటలు, ఎక్కడ 40 నిమిషాలు. అంటే బయట ఉండే పరిస్థితులు ఇది గోచారం. ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా మెదులు అని చెప్పేది గోచారం. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.